హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ ఆ ఏడుకొండల వెంకటనాథ స్వామి వారి దయ వల్ల అందరూ బాగుండాలి అని కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు లాషా డైరీస్. మన ఈ తిరుమల యాత్రలో మొదటి 2 వీడియోలు మీరు చూసే ఉంటారు. ఇది 3వ వీడియో. ఇందులో తిరుమల కొండ మీద మీరు చూడవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి ప్రదేశాలు ఏంటి, అవి ఎలా చూడాలి అనేది ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియో చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. మరింకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. కొండ మీద చూడడానికి మొత్తం 7 ప్రదేశాలు ఉంటాయి. అవి ఏమిటంటే శిలాతోరణం, చక్రతీర్థం, శ్రీవారి పాదాలు, వేణుగోపాల స్వామి వారి ఆలయం, ఆకాశగంగా, పాపనాశనం, జపాలి. ఈ మొత్తం 7 ప్రదేశాలను చూడడానికి షేరింగ్లో మీరు వెళ్ళేటట్లయితే 7 ప్రదేశాలకు గాను మనిషికి 300 రూపాయలు తీసుకుంటారు. అలా కాకుండా 6 ప్రదేశాలు మాత్రమే, జపాలి కాకుండా మిగతా 6 ప్రదేశాలు చూడడానికి మనిషికి 200 రూపాయలు తీసుకుంటారు. ఇది షేరింగ్లో వెళ్ళినట్లయితే. అదే మన ఫ్యామిలీ కోసం ప్రత్యేకించి ఒక వెహికల్ మాట్లాడుకుంటే 1200, 1500 ఛార్జ్ చేస్తారు. మొత్తం ఈ అన్ని ప్రదేశాలను చూడటానికి కనీసం 3 గంటలైనా సమయం పడుతుంది. దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకుంటే మంచిది. మొదటగా మేము శిలాతోరణం చేరుకున్నాము. శిలాతోరణం, చక్రతీర్థం 2 ఒకే దగ్గర ఉంటాయి. తిరుమల ప్రధాన ఆలయానికి ఉత్తరంగా 1 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి ఈ శిలాతోరణం 8 మీటర్ల వెడల్పు, 3 మీటర్ల ఎత్తుతో సహజసిద్ధంగా ఏర్పడినటువంటి ఒక అరుదైనటువంటి రాతి వంపు. 1980వ దశకంలో తిరుమల కొండపై జరిగినటువంటి భూగర్భ శాస్త్ర పరిశోధనల్లో ఈ శిలాతోరణం బయటపడింది. ఈ తోరణం శ్రీ వెంకటేశ్వరుని విగ్రహం లేదా ఆయన శరీర భాగాలను పోలి ఉంటుందని భక్తుల నమ్మకం. దీనిపై శంఖం, చక్రం, స్వామివారి పాదాలు, గరుడు పక్షి ఆకారాలు సహజంగానే రూపుదాల్చాయని భావిస్తారు. భాగవతంలో చెప్పిన వటపత్ర సాయి రూపానికి ఇది నిదర్శనంగా భక్తులు పవిత్రంగా పూజిస్తారు. 1980లో తిరుమల కొండల్లో భూగర్భ దోషాల కోసం తవ్వకాలు జరుపుతుండగా జియాలజిస్టులు ఈ తోరణాన్ని కనుగొన్నారు. 2 వేరువేరు రకాల రాళ్లపై ఒక సన్నటి రాతి వంతెన ఉండటాన్ని వారు గమనించారు. ఈ రాళ్ల వయసు 25 లక్షల సంవత్సరాలు ఉంటుందని వారు అంచనా వేశారు. ప్రకృతి సహజమైన కోత కారణంగా ఇది ఏర్పడిందని వారు భావించారు. ఈ తోరణం ఎత్తు వెంకటేశ్వర స్వామి విగ్రహం ఎత్తుతో సమానంగా ఉంటుందని భక్తుల నమ్మకం. విష్ణుమూర్తి వెంకటేశ్వరునిగా వెలసేందుకు కొండపైకి దిగినప్పుడు తొలి అడుగు శ్రీవారి పాదాల వద్ద, 2వ అడుగు ఈ తోరణం వద్ద, 3వ అడుగు ఇప్పుడు ఉన్నటువంటి మూల విరాట్ ఉన్న చోట ఉంచారని భక్తుల విశ్వాసం. ఈ శిలాతోరణం నుండి కొద్దిగా ముందుకు వచ్చినట్లయితే ఈ మెట్ల మార్గం కనిపిస్తుంది చక్రతీర్థానికి. తిరుమల శేషాచల కొండపై ఉన్నటువంటి అతి పవిత్రమైనటువంటి తీర్థాలలో చక్రతీర్థం ఒకటి. స్కంద పురాణం ప్రకారం మహావిష్ణువు సుదర్శన చక్రం ఇక్కడ పడటం వలన ఈ ప్రాంతానికి చక్రతీర్థం వచ్చిందని పేరు. పూర్వం బ్రహ్మదేవుడు ప్రశాంతమైన వాతావరణంలో తపస్సు చేయడానికి ఒక పవిత్ర స్థలాన్ని చూపించమని మహావిష్ణువుని కోరాడు. బ్రహ్మదేవుని కోరిక మేరకు మహావిష్ణువు తన సుదర్శన చక్రాన్ని భూమిపైకి పంపాడు. ఆ చక్రం కొండపై ఒక ప్రాంతాన్ని కోయగా అక్కడ జలపాతం, పవిత్ర గుండం ఏర్పడ్డాయి. ఆ చక్రం పడినటువంటి ప్రదేశమే చక్రతీర్థం అయ్యింది. ఇక్కడ 88,000 మంది ఋషులు ఎలాంటి అంతరాయం లేకుండా ధ్యానం చేసుకున్నారని పురాణాలు చెబుతున్నాయి. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో ఈ తీర్థంలో ప్రత్యేకమైనటువంటి పూజలు జరుగుతాయి. తిరుమల ఆలయ అర్చకులు ఈ పవిత్ర జలాలకు పసుపు, కుంకుమ, పూలతో అభిషేకం చేసి హారతి ఇస్తారు. ఈ చక్రతీర్థంలో పుణ్యస్నానం ఆచరిస్తే సమస్త పాపాలు తొలగిపోయి జీవితంలో మంచి పురోగతి లభిస్తుందని భక్తుల నమ్మకం. చక్రతీర్థం సందర్శించుకుని శిలాతోరణం వైపు వస్తే ఈ దశావతారాలు చూడవచ్చు. చక్రతీర్థం, శిలాతోరణం చూసుకొని శ్రీవారి పాదాలకు చేరుకున్నాము. తిరుమల కొండపై నారాయణగిరి శిఖరం వద్ద ఉన్న శ్రీవారి పాదాలు వైకుంఠం నుంచి భూమిపైకి వేంచేసిన శ్రీనివాసుడు మొట్టమొదటిసారిగా తన దివ్య పాదాలను మోపినటువంటి పవిత్ర స్థలంగా భక్తులు విశ్వసిస్తారు. తిరుమల కొండపై ఉన్నటువంటి వే కాకుండా తిరుపతి నుంచి తిరుమల మెట్ల మార్గం ప్రారంభమయ్యే అలిపిరి వద్ద కూడా శ్రీవారి పాదాల మండపం ఉంది. ఇక్కడ కూడా స్వామివారు నడిచి వెళుతూ స్వామివారి కాలు మోపారని నమ్ముతారు. ఆలయ ప్రధాన గర్భాలయంలో మూలమూర్తి పాదాలు బంగారంతో కప్పబడి ఉండగా ఇక్కడ శిలపై చెక్కబడినట్లుండే నిజరూప పాదాలను చూడవచ్చు. శ్రీవారి పాదాల నుండి
వేణుగోపాల స్వామి వారి ఆలయానికి చేరుకున్నాము. తిరుమలలోని శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం ఆకాశగంగ తీర్థానికి వెళ్లే ప్రధాన రహదారి పక్కన ఉన్నటువంటి పవిత్రమైన పురాతన క్షేత్రం. ఇది సాంప్రదాయ దక్షిణ భారత నిర్మాణ శైలిని కలిగి ఉండి అద్భుతమైన శిల్పకళతో కూడి ఉంటుంది. గర్భగుడిలో శ్రీ వేణుగోపాల స్వామి వారు జోరుగా మురళి వాయిస్తున్నటువంటి భంగిమలో సుందరంగా దర్శనమిస్తారు. ఈ ఆలయం నుండి ఆకాశగంగకు చేరుకున్నాము. తిరుమల పుణ్యక్షేత్రం యందు ఉన్నటువంటి ఆకాశగంగ ఎంతో పవిత్రమైనది. ఇక్కడ నీటికి సకల పాపాలను పాలత్రోలే శక్తి ఉంది. అందుకే తిరుమల వెళ్ళిన వారు ఆకాశగంగను దర్శించుకుని వస్తూ ఉంటారు. అసలు ఈ ఆకాశగంగ ఎలా ఏర్పడింది అంటే, తిరుమల నంబి గారు పాపనాశనానికి వెళ్ళి అక్కడ నుండి నీటికొండ ఎత్తుకుని స్వామి సన్నిధికి చేర్చేవారు. స్వామివారికి నంబి తీర్థం తీసుకువెళ్తుంటే స్వామివారు మారువేషంలో వచ్చి బాగా దాహంగా ఉంది, కాసిన్ని మంచినీళ్ళు ఇవ్వమని అడగగా అప్పుడు నంబి, ఇది స్వామివారి అభిషేక జలం, మీరు అడగకూడదు, నేను ఇవ్వకూడదు అని అంటాడు. ఆరువేషంలో ఉన్న స్వామి దాహం అడిగిన వారికి నీరు పోసి ప్రాణం పోయాలని అంటారు. స్వామివారు నంబి తీసుకువెళ్తున్నటువంటి కుండకు బాణం వేసి నీరు తాగారు. నీరు మొత్తం నేలపాలయ్యాయని కృంగిపోతున్నటువంటి నంబిని చూసి స్వామివారు ఆశ్చర్యపోయారు. స్వామివారు బాణంతో కొండను ఛేదించగా ఆకాశగంగ పొంగుతూ వచ్చింది. ఈ విధంగా ఈ స్థలానికి ఆకాశగంగ అని పేరు వచ్చింది. ఆకాశగంగ అనంతరం మేము పాపనాశనంకు చేరుకున్నాము. పాపనాశనంలోని పవిత్ర జలాలతో స్నానం చేస్తే మనుషుల గత జన్మల పాపాలు కూడా తొలగిపోతాయని భక్తుల బలమైనటువంటి నమ్మకం. ఈ జలం నేరుగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి శ్రీపాదాల నుండి ఉద్భవిస్తుందని భక్తుల నమ్మకం. పూర్వం భద్రమతి అనే పేద బ్రాహ్మణుడు తన భార్య సలహా మేరకు ఇక్కడ స్నానం చేసి భూదానం చేయడం ద్వారా తన దారిద్ర్యాన్ని పోగొట్టుకుని స్వామివారి అనుగ్రహం పొందినట్లు పురాణ గాథ ప్రచారంలో ఉన్నది. ఈ ప్రాంతంలో భక్తుల సౌకర్యార్థం మరియు నీటి అవసరాల కోసం ఒక చిన్న జలాశయం కూడా నిర్మించబడింది. ఇక్కడ క్షేత్ర దేవతలు గంగాదేవి మరియు ఆంజనేయ స్వామి వారు. 1986లో తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఇక్కడ శ్రీ గంగాదేవి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. తిరుమల కొండ మీద తప్పకుండా చూడవలసినటువంటి ప్రదేశాలను మీకు చూపించడం జరిగింది. ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు మీకు ధన్యవాదాలు. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోను లైక్ చేసి మరింత మందికి చేరువయ్యేలాగా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మా దర్శనం ఎలా జరిగింది, సహస్ర దీపాలంకరణ సేవలో ఎలా పాల్గొన్నాము అనే మంచి వీడియోతో మీ ముందుకు రాబోతున్నాను. కాబట్టి దయచేసి మీ నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. అలాగే ఈ వీడియోను లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.